హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నేను యామిని. సో ఈ రోజు కూడా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. దానికి ముందు నిన్న ఎవరైతే పట్టు చీరలు గెలుచుకున్న విన్నర్స్ ఉన్నారో వారి పేర్లు ఒకసారి అనౌన్స్ చేస్తున్నా. శివాని గారు గుంటూరు నుంచి వారు పట్టు చీర గెలుచుకున్నారు. ఝాన్సీ గారు కృష్ణా నుంచి వారు కూడా పట్టు చీర గెలుచుకున్నారు. తన్విక గారు వైజాగ్ నుండి పట్టు చీర గెలుచుకున్నారు. ఓకేనండి. సో ముగ్గురు లక్కీ కాలర్స్ మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పట్టు చీరలు గెలుచుకున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు ఎవరా లక్కీ కాలర్స్ పట్టు చీరలు గెలుచుకోబోతున్నారు? సో మాట్లాడేసేద్దాం. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. నేను రోజు చూస్తూ ఉన్నాను ప్రోగ్రామ్. అసలు ఒక 4 వీక్స్ నుంచి చూస్తున్నా, ఎంత ట్రై చేసినా అసలు కలవటం లేదు. అంటే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదండి. అవునండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు నాకు ఈరోజు లైన్ కలిసినందుకు. ప్లెజర్ అండి, ఇట్స్ అవర్ ప్లెజర్ టు. అంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరితో మాట్లాడడం. సో అందు గురించి ఈ ప్రోగ్రామ్తో వచ్చాం ముందుకి. ఓకేనండి, ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అనమాట. అవునండి. ఓకేనండి, మరి ఏంటి ఖాళీ టైం ఇప్పుడు ఈ టైంలో దొరికిందా మీకు? అంటే ఇది మనకి కన్వీనియంట్ టైం గా ఉంది కదా. అవునండి, అవును. ఈ టైంలో కొద్దిగా టైం దొరుకుతుంది కదా, మొత్తం పనులన్నీ అయిపోయి జస్ట్ కొంచెం రిలాక్స్ అవడానికి కొంచెం టైం దొరుకుతుంది. అవునవును. ఓకేనండి, ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? మా హస్బెండ్ ఇది షాప్ అండి, కిరాణా షాప్. ఓకే, కిరాణా షాపా అండి? అయితే మీరు కూడా ఏమైనా హెల్ప్ చేస్తారా, లేకపోతే దూరమా అండి? అంటే కొంచెం షాప్ దూరమే కానీ ఎప్పుడైనా అంటే సరుకులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను హెల్ప్ చేస్తాను అనమాట. నేను వెళ్తాను. ఓకే, అంటే హోల్సేల్ గా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వెళ్తారా? అవునండి. ఓకేనండి, మరి పిల్లలా అండి? లేదండి, రీసెంట్ గా అయిందా అండి? అవునండి. ఓకేనండి, మరి ఏం చేశారు ఈ రోజు వంట మీరు? ఈ రోజు చిక్కుడుకాయ కర్రీ అండి. చిక్కుడుకాయ కర్రీ చేశారా? చిక్కుడుకాయ కర్రీ, ఇంకా ఇది ఏమంటారు, పల్లీల పొడి లాస్ట్ కి వేస్తాం కదా, ఫ్రై చేసి పల్లీల పొడి చల్లారు. అవునండి. ఓకేనండి, ఎక్కువగా చిక్కుడుకాయ కూర పేరు ఎక్కువగా వింటున్నాం. ఇంకొక ఐటమ్ కూడా ఎక్కువగా వింటున్నా అండి. అంటే ఏం కూర చేశారు? అంటే మేబీ ఇది సీజన్ కాబట్టి ఎక్కువగా ఆ వెజిటబుల్ ఎక్కువ పేరు వినిపిస్తోంది. అవునండి. ఓకేనండి, మరి ప్రోగ్రామ్ చూస్తున్నారుగా, బీఆర్కే న్యూస్ చూస్తున్నారా? అవును, చూస్తున్నానండి. అయ్యో చూస్తున్నాను. నాకు మన ఇది బరాబర్ ముచ్చట్లు ఉన్నది కదా, అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ముందు తన మీరందరూ కట్టుకున్న శారీస్ అవన్నీ చాలా బాగుంటాయి. నాకు దాని గురించి నేను ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ మిస్ కాకుండా చూస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఏమిటండి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? తెలుసుగా మీకు, ఫార్మాట్ తెలుసుగా? తెలుసండి, నేను చూస్తున్నాను ప్రోగ్రామ్, నాకు తెలుసండి. మీ ఇష్టం, మీరు పాట పాడమంటారా? పాడండి, తప్పకుండా పాడండి. ఓకే అండి, నేను ఒకటి దేవుడి పాట పాడతానండి. పాడండి. అంటే దేవుడి పాట పాడమంటా, మీకు ఏది ఇష్టం చెప్పండి, నేను అదే పాడతాను. లేదండి, లేదు, మీ చాయిస్ కూడా. బట్ దేవుడు అంటున్నారుగా, మీరు పాడుతుంటే మేము వింటే మాకు కూడా కొంచెం ఏదైనా ఆ ఫలితం వస్తుంది. పాడండి. అయితే అందరూ ఈ మధ్య నేను రోజు చూస్తున్నాను కదా ప్రోగ్రామ్, ఆల్మోస్ట్ అందరూ అవునండి, దేవుడికి సంబంధించినే పాడుతున్నారు ఎక్కువగా. అవును, అందుకనే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా. నేను అలా లేదులేండి, అలా లేదులేండి, మీ ఇష్టం, మీకు ఏది బాగా అనిపిస్తే అది పాడండి. ఓకే అండి. తోచింది ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంట చెలిమికే రుజువులా కంటి రెప్ప కను పాపలాగా ఉంటారేమో కళదాకా సందామామ సిరి వెన్నెలలాగా మంది నైన విడిపోక
అంతే అండి. బాగా పాడారు. వాయిస్ కూడా బాగుందండి. మాట్లాడుతుంది బాగుంది, పాడుతుంటే ఇంకొంచెం బెటర్గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తోంది. అంటే టెన్షన్ లోనేమో నేను సరిగా పాడాను. లేదు, బాగా పాడారండి, బాగా పాడారు, స్వీట్ గా అనిపిస్తోంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మంచి పాట, మంచి గాత్రం. అంటే మీకు నేను పాట పాడి వినిపించాలనే కష్టపడి ట్రై చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడాలి, మీరు చెప్పేది ఏదైనా వినాలి, పాట పాడినా డైలాగ్ చెప్పినా జస్ట్ ఏదో సరదా కోసం. ఆ తర్వాత ఒక క్వశ్చన్ రౌండ్, అది సరదా కోసం అండి మొత్తం. యూట్యూబ్ లో మెసేజెస్ పెడతానండి. అయితే మీరు ఇంత ఒక గంట సేపు అలా నిలబడి యాంకరింగ్ చేస్తారు కదా, ఒక చైర్ పెట్టించుకొని కూర్చొని చేయండి మేడం. చైర్ అంటున్నారా? పర్వాలేదండి, పర్వాలా. బట్ మీరు మీ కన్సర్న్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉంటుంది ఏంటండి? మీరు గంట సేపు నిలబడితే మాకే కాలు నొప్పి వచ్చినట్టు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. లంచ్ చేశారండి మీరు? నేను ఇంకా చేయలేదండి. మీ లంచ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకేనండి, అయితే మిమ్మల్ని నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతున్నా. ఓకే అండి, ఈజీగా అడగరా? మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగు? సినిమాలు చూస్తుంటారా అండి? పర్వాలేదండి, అంటే మరీ ఎక్కువ కాదు కానీ పర్వాలేదు, కొంచెం చూస్తాను. చూస్తారా? కొంచెం అంటే ఎక్కువ మరి ఇప్పుడు ఇట్లా చెప్పుకొని ఫస్ట్ డే ఫస్ట్ షో అంత పిచ్చి ఏం లేదు, నార్మల్ గా అయితే చూస్తాను అంతే. అవునండి, అది ఫస్ట్ డే ఫస్ట్ షో పిచ్చి అంటే ఒక విధంగా అది మంచికేని, ఒక్కో సందర్భంలో చెడు కూడా జరుగుతుంది, చూస్తున్నారు కదా. అందుకని నాకు అసలు అట్లా ఎప్పుడైనా అదే సినిమా కదండి, 1-2 అవునండి, అవును, వెళ్ళి ప్రశాంతంగా చూడొచ్చు. అవును, ఒకే రోజు చూసే కంటే. కాకపోతే ఆ ఒక రకమైన ఉంటుంది కదండి, మేము ఫస్ట్ డే చూడాలి అందరికంటే ముందు అనేది ఉంటుంది. బట్ ఓకే, కానీ ఇలాంటివి కొన్ని జరగకుండా ఉంటే బాగుంటుంది. అవునండి. ఓకేనండి, మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతాను నేను. సినిమా క్వశ్చన్ అడుగుతా, మీకు తెలుసుగా 45 సెకండ్స్ టైం లిమిట్ ఆన్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. అడిగిన తర్వాత క్వశ్చన్ అడిగేస్తున్నా. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ పాట పాడ్డ గాయకురాలు ఎవరు? జనతా గ్యారేజ్ మూవీ ఉంది కదా. గీతా మాధురి అండి. మళ్ళీ చెప్పండి. గీతా మాధురి. కంగ్రాచులేషన్స్ అండి, పట్టు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పేశారు, వెంటనే చెప్పేశారు. అంటే అది చాలా హిట్ అయింది కదా, నాకు యాక్చువల్లీ గీతా మాధురి కూడా చాలా నచ్చింది. అదే మీరు చూస్తూ ఉంటారు, పాటలు కూడా వింటుంటారు అనుకుంటా, అందుకనే చాలా ఈజీగా క్లూ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చెప్పేశారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీకు త్వరలో మీ పట్టు మీ దగ్గరకు వస్తుంది, మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, పట్టు గెలుచుకుంటూ ఉండండి, బీఆర్కే న్యూస్లో మిగిలినవి కూడా చూస్తూ ఉండండి. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎక్కడండి? కొత్తపేట. కొత్తపేట నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారండి జ్యోతి గారు? చాలా బాగుంది, మీరు సారీ బాగుంది వాళ్ళు. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తుంటారు జ్యోతి గారు? నేను టైం గృహిణి అండి. ఓకేనండి, హోమ్ మేకర్, గృహిణి అన్నమాట. అవును. ఓకేనండి, ఏం చేశారు ఈరోజు వంట మీరు? ఈరోజు కాకరకాయ అది తప్పుడు. కాకరకాయ తప్పుడు అంటే ఏంటండి? తప్పుడు అంటే కాకరకాయలో మన గుత్తి వంకాయ ఎలా చేస్తాం కదండి. ఓకే, గుత్తి కాకరకాయ, గుత్తి వంకాయ, చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, ఆ కాకరకాయలు. అవే చిన్న కాకరకాయలు చిన్నగా ఉంటాయి చూడండి. చిన్నగా ఉన్నప్పుడు చేసే గుత్తి వంకాయ లాంటి గుత్తి కాకరకాయ అంటే మామూలు కాకరకాయ. దాన్ని ఏమంటారు, కొంచెం కట్ చేసి అందులో శనగపిండి, కొంచెం నువ్వులు, కొబ్బరి పొడి వేసి అందులో పెట్టి నూనెలో ఫ్రై చేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన స్టఫింగ్ అందులో ఫిల్ చేస్తారు అనుకుంటా కదండి. మీరు ఇది చెప్తున్నారు, కొంతమంది వేరే వేరే కొత్త రకం అన్నట్టు. ఇది కొత్త రకమా అండి? అయితే మాకు మీరు పంపించాలి కొత్త రకం అయితే. మీరు రండి, పంపేటందుకు కొత్తపేట కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం చేస్తారు? పేరేడా ఉన్నారండి, మర్చిపోయా. ఏంటండి? మీ పేరు ప్రవీణ? నా పేరు యామిని అండి. యామినా, సారీ, అదే రెండు గుర్తు రావట్లే. మరి ఏం చేశారు? ఒక డైలాగ్ చెప్తా, ఒకటి చెప్పండి, తప్పకుండా చెప్పండి. డైలాగ్ చెప్తా. ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి ఇది పశువుల దడ్డి కాదు, యామిని పుట్టింటి పట్టు చీర అడ్డ. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. యామిని అడ్డ, పుట్టింటి పట్టు చీర యామిని అడ్డ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? మా హస్బెండ్ జాబ్ చేస్తారండి. జాబ్ చేస్తారా అండి? ఏంటండి పేరు? రాజు. రాజు గారు.
పిల్లలా అండి? పిల్లలు పెద్దవాళ్ళేనండి. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయిందండి, ఇద్దరు పాపలే. ఓ మ్యారేజ్ అయింది, అంత పెద్దవాళ్ళా అండి? అవునండి. మనవాళ్ళు మనవరాలు. ఓ నేను ఇంకా పేర్లు అడుగుదాం అనుకున్నా, ఇద్దరు అమ్మాయిలు అన్నారు కదా, మనవరు మనవరాళ్ళ పేర్లు కూడా అడగాలి ఇప్పుడు నేను. ఇక అడగాలంటే ఏంటండి పేర్లు ఏంటండి? ప్రస్తుతం మీ మనవలు ఏం చేస్తున్నారు చెప్పండి. మనవలు మనవరాళ్ళు చిన్నపిల్లలండి. చిన్నపిల్లలా? ఏంటండి ఇంకా స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా కాదనుకుంటా అయితే? చిన్నపిల్లలు ఇప్పుడే ఒక రన్నింగ్. ఓకేనండి. మరి అయితే మీకు సరదాగా మీకు బాగుంటుంది కదా, అంటుంటారు కదా వడ్డీ ముద్దు అంటారు కదా, అసలు కంటే కూడా వడ్డీ ముద్దు అని అంటూ ఉంటారు. అవునవును. మరి ఏం చేశారు మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేసి ఎంటర్టైన్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు జోక్ ఇప్పుడు చెప్పా, ఇంకొకటి చిట్కా చెప్పాలా? చెప్పండి, జోక్ చెప్పండి, చిట్కా చెప్పండి, పొడుపు కదా ఏది ఇప్పుడు మనకు ముఖం మీద బ్లాక్ మచ్చలు వస్తాయి కదా అమ్మవారు అయితే. అవునండి. ఆ మచ్చలు పోవటానికి కీరా ఉంటుంది కదండి, కీరా. అవును అర్థమైందండి. కీరా దోసకాయ కుకుంబర్ మొత్తం గింజలు తీసి పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసి ఒక 10 minutes ముఖానికి రుద్దుకోవాలి. రుద్దుకున్నాక కూల్ వాటర్ కడుక్కోవాలి. 1 month చేస్తే మంచిగా అయితాయండి, మరకలు పోతాయి. మీరు కీరా దోసకాయని లోపల ఉన్న గింజల్ని పేస్ట్ లా చేయమంటున్నారా? తీయాలి, గింజలు తీసి చెక్కు తీసి పేస్ట్ మొత్తం చెక్కు తీయాలి, గింజలు కూడా తీసేయాలి. ఓకే, మొత్తం పైన ఉన్నటువంటి పీల తొక్కులు తీసేసేయాలి, ఆ తొక్కలు లోపల ఉన్న గింజలు తీసేయాలి, మధ్యలో ఉన్న ఓకే మిగిలింది మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల గింజలు కలవకూడదా? కలవద్దు అంటే మంచిగా ఉండదు. మళ్ళీ పేస్ట్ చేస్తే మంచిగా వస్తుంది, ముఖం గ్లో వస్తుంది. మా పాప వాడింది అది. ఓకేనండి, మంచిగానే చెప్పారు. న్యాచురల్ ట్రీట్మెంటే కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా యూస్ చేయొచ్చు. దోసకాయ కూడా చేయొచ్చు, ఇది కీర అయితే ఇంకా తలవ అన్నట్టు. ఏంటంటే దోసకాయ కూడా చేస్తారా? మనకి ఉండే దోసకాయ 2 అది ఉంటుంది, లేకపోతే కీర ఉంటే 2 చేయొచ్చు. ఓకేనండి, 2 యూస్ చేసుకోవచ్చా? అంటే దోసకాయకి కూడా మచ్చలు పోతాయా? కీర అది దాని కూడా గింజలు అంటే మీరు చెప్పే కీరా దోసకాయ కుకుంబర్ సంగతి చెప్తున్నారు, ప్లస్ దోసకాయ సంగతి కూడా చెప్తున్నారు కదా. దోసకాయ తెలియదు నాకు. అవునా అండి? ఇది అది 2 కూడా వాడాలి కాంబినేషన్ లో. 1 month 2 months ఒక రోజు బ్రేక్ ఇచ్చి ఒక రోజు బ్రేక్ ఇచ్చి పెట్టాలి. అవునండి, ఇది అది కూడా బ్రేక్ ఇస్తూ 2 రకాలు వాడితే పోతాయి. ఒకసారి పేస్ట్ చేసుకొని బాక్సులు పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకేనండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ కీరా దోసకాయ 2 కూడా పేస్ట్ చేసుకుని 2 చేయాలండి, మేము వాడినవి. ఓకేనండి, 2 మిక్స్ చేసేయమంటున్నారు అయితే? 2 కాదండి, ఏదైనా ఒకటి దొరికితే వద్దు 2 కాదు, వేరు వేరే. ఓకే, ఏదైనా ఒకటి వాడితే సరిపోదంటారా? కొన్ని రోజులు అది కొన్ని రోజులు ఇది వాడాలి. ఒకసారి దొరకదు అనుకో, కీర దొరకదు కదా ఎక్కువ టైము, దోసకాయ అయితే ఎక్కువ ఉంటుంది కదా. అవునండి. అట్లా. ఓకేనండి, మరి మీరు ఒక టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లో తీసుకెళ్ళిపోతా. ఇవాళ టైం నుండి వాళ్ళకి గెలిపియాలి. మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు అసలు మీరేంటి? మీరు కాల్ చేశారా ఆల్రెడీ? మీరు ఇంతకుముందు మాట్లాడారా నాతో? 3 times 2 times ఓడిపోయా. థర్డ్ టైం అండి ఇది? అవునండి, ఒకసారి పిల్లులు చెప్పిన కదా, పిల్లులు. ఓ మీరు అప్పుడు చెప్పలా పిల్లులు? మిమ్మల్ని అడిగాను నేను. చెప్పలే, పిల్లి ముందు పిల్లి ఏదో మిమ్మల్ని అడిగా నేను. దానికి ఆన్సర్ 3 పిల్లులండి. అది 3 పిల్లులు. అది చెప్పలేదు. ఇంకోటి మన దేవుడు అడిగారు, అది మిస్ అయినా. ఈ వారం అయింది చేసి మళ్ళీ వాళ్ళు కలిసి ఎట్లా అడగండి ఈజీగా. అడుగుతానండి, తప్పకుండా అడుగుతా. కాకపోతే చూసారా ఫస్ట్ కాలర్ గెలుచుకున్నారు. మరి మీరు అసలు క్లూ ఈజీగా ఉంది, నాకు వచ్చేది హ్యాపీగా ఉంటుంది. లేదు, మీకు ఆవిడ చెప్పడం వల్ల ఈజీగా ఉంది. పాటక సింగర్ అని ఎవరినైనా అడుగుతుంటే వాళ్ళు హీరోయిన్స్ పేర్లు తెలుస్తాయి కానీ సింగర్స్ వాళ్ళందరూ అంటే కష్టం కదండి అంటున్నారు. ఆవిడేదో సినిమాలు పాటలు చూస్తారు కాబట్టి ఆవిడకి బాగా ఐడియా ఉన్నట్టుంది. క్లూ కూడా ఇవ్వకుండా చెప్పేశారు ఆవిడ. మనకు ఆ టైం రాదండి. ఎవరైనా పక్కన చెప్తుంటే తక్కువ మనకి ఫ్లాష్ అయిపోతుంది. టెన్షన్ ఉంటుంది, మీతో మాట్లాడే ముందుకు కలవలేదు టెన్షన్ అయితే అవుతుంది. అడిగేస్తున్నా చూడండి, మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్ లో తీసుకెళ్ళిపోతున్నా. మంచి టిప్ ఒకటి చెప్పారు, అడుగుతా. మీరు మాత్రం ఆలోచించాలి, టెన్షన్ పడకుండా. సినిమా క్వశ్చన్ అడగండి, నాకు కొంచెం ఈజీగా. సినిమా క్వశ్చనే కావాలంటున్నారు? అడగండి, ఈజీగా అడగండి. నేను ఈజీగానే అడుగుతా, మీరు కూడా ఆలోచించి చెప్పండి. మా ఫ్రెండ్స్ అంతా సరే హాయ్ చెప్పరా? ఏంటండి హాయ్ చెప్పమంటున్నారా? మా ఫ్రెండ్స్ హాయ్ అండి. పేర్లు ఏంటండి? నిర్మల, వర్ణిక. నిర్మల గారు ఆంటీ, వర్ణిక, నిర్మల, అది సంతు. నిర్మల, వర్ణిక, సంతు. అందరికి హాయ్ అండి. థ్యాంక్ యూ చెప్తారు వాళ్ళు కూడా. ఓకేనండి, వెల్కమ్ అండి. మరి అక్కడే ఉన్నారా?
పక్కన ఉంటారు, నేను బయటకు వచ్చి మా పక్కన ఉంటారు. మరి టీవీ చూడట్లా మీరు? చూస్తున్నా. చూస్తున్నారా? ఆ, ఓకేనండి. మరి అయితే అడుగుతున్నా చూడండి, మీరు ఈజీ క్వశ్చన్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. ఇవాళ తాటాన్ని గెలవాలని. మీరు మాత్రం మీరు ఆలోచించండి, ఈజీగా చెప్పేయచ్చు ఆన్సర్. అడిగేస్తున్నా చూడండి. శివపుత్రుడు సినిమాలో విక్రమ్ తో పాటు కలిసి నటించిన హీరో ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెరీ ఈజీ క్వశ్చన్. శివపుత్రుడు సినిమా తెలుసుగా మీకు? శివపుత్రుడు తెలీదా మీకు? సూర్య. మళ్ళీ చెప్పండి. సూర్య. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అడిగారుగా ఈజీ క్వశ్చన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి, వెల్కమ్. మళ్ళీ కాల్ చేస్తుండండి, పట్టు చీరలు గెలుచుకోండి. బాయ్ అండి. సో త్వరలో మీ పట్టు చీర మీ దగ్గరికి వచ్చేస్తుంది. నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి, ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? కుసుమ అక్క. కుసుమ, ఆల్రెడీ కాల్ చేసావు కదా కుసుమ ఇంతకు ముందు? అక్క, ఇదివరకు చేశాను, విన్ అవ్వలేదు అక్క. ఓ, విన్ అవ్వాలి తప్పకుండా. ఇంతకు ముందు చూసావు కదా ఒకరు కాల్ చేశారు. అవునక్క, 2 కాలర్స్ బాగా విన్ అయ్యారు. ఫస్ట్ 2 కాలర్స్. సో కుసుమ ఏం చేస్తుంటా మర్చిపోయాను నేను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఎస్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది కుసుమ, మర్చిపోయినా. ఎలా ఉన్నారక్క? బాగున్నా కుసుమ. ఓకే, మీ సారీ కూడా బాగుంది, ప్యారెట్ గ్రీన్. థ్యాంక్ యూ సో మచ్. కుసుమ, ఏంటి ఏం చేశారు ఈ రోజు? మీ అమ్మగారు, మీ మదర్ ఏం చేశారు ఈ రోజు వంట? మమ్మీ గోరుచిక్కుడుకాయ బంగాళదుంప కాంబినేషన్ లో కర్రీ చేశారక్క. అండ్ అలాగే మిరియాలు రసం చేశారు. మిరియాల రసం గొంతుకి మంచిది, ఇది పైగా వింటర్ కాబట్టి. అవునక్క. ఓకే కుసుమ. మరి మా కోసం ఏం చేస్తావు ఇప్పుడు? ఎంటర్టైన్మెంట్ అంటే సాంగ్ పాడతానక్క. సాంగ్ తప్పకుండా పాడు కుసుమ. మన్మధుడా నీ కలగన్నా, మన్మధుడా నీ కథ విన్నా, మన్మధుడంటే కౌగిలిగా, మన్మధుడే నా కావలిగా, ఇల్లు పాడేసుకున్నాలే ఎప్పుడు తెలియక, నన్ను కన్న తొలినాడే దేహం వదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలతేలే, ఎందరిలోని చూసాగాని ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. బాగా పాడారు. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. బాగా సారీ, చాలా బాగా పాడావు. నేను కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను. నిజంగా చాలా బాగా పాడారు. ఓకే, థ్యాంక్ యూ. మరి మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలి. అలాగే ఈజీగా అడగండి అక్క, కొద్దిగా ఇవాళ. ఎస్ తప్పకుండా అడుగుతా. ఏం అడగను? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగనా? మూవీ రిలేటెడ్ ఏదన్నా అడగక్క. మూవీ క్వశ్చన్ కావాలి. అవునక్క, ఎందుకంటే ఇదివరకు కూడా విన్ అవ్వలేదు కదా. చూసారా, ఒకవేళ కాల్ చేసి విన్ అవ్వకపోయినా ఆవిడ 4th టైమ్ అనుకుంటా, 4th 5th టైమ్ కాల్ చేశారట. 3rd టైం అని చెప్పారు ఇదివరకు ఒక ఆవిడ. సో మరి ఆవిడ విన్ అయ్యారు, చూసారు కదా. చూసానక్క, ఈజీగా అడిగారు కూడా మీరు. నేను అడుగుతాను, ప్లస్ మీరు కూడా ఆన్సర్ చేయండి ఆలోచించి. అలాగే అక్క, మూవీ రిలేటెడ్ ఏదైనా అడగండి. మూవీ, రీసెంట్ మూవీ అడుగుతాను నేను. రీసెంట్ మూవీయా? రీసెంట్ మూవీ. ఈజీ క్వశ్చన్ అడుగుతా, రీసెంట్ మూవీ అడుగుతా. ఒకసారి ఆలోచించి చెప్పు కుసుమ. ఓకే అక్క. అడిగేస్తున్నా. పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఎవరి దగ్గర పనిచేశాడు? ఆ వ్యక్తి రియల్ నేమ్ ఏంటి? అల్లు అర్జున్ ఎవరి దగ్గర వర్క్ చేశారా? అవునండి, పుష్ప సినిమాలో అక్కడ ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తాడు కదా ఆయన. పుష్ప 1 అక్క? పుష్ప 1. పుష్ప 1 దగ్గర అల్లు అర్జున్ ఎవరి దగ్గర పనిచేశారు? అతని యొక్క రియల్ నేమ్ అడుగుతున్నాం. రియల్ నేమ్ అక్క? బయట పేరు. ఓకే, చెప్పండి 22 సెకండ్స్. అదే థింక్ చేస్తున్నా. 15 సెకండ్స్. అక్క, ఏదైనా క్లూ ఇస్తారా? అతని పేరు చివర చెప్పేస్తున్నా నేను. అతని పేరు చివర ఘోష్ అని ఉంటుంది. చివర క్వశ్చన్ ఉంటుందా? నేమ్ చివర ఘోష్. ఘోషా? టైం అయిపోయింది కుసుమ, టైం అయిపోయింది. అతని సగం, ఆల్మోస్ట్ సగం నేమ్ చెప్పేసాను నేను. ఘోష్ మొదటి ఇంకో పేరు ఉంటుంది. ఒకసారి ఆలోచించు కుసుమ. నెక్స్ట్ టైం తప్పకుండా గెలుచుకోవాలి పట్టు చీర. అవును, అజయ్ ఘోష్. మరి నాకు టైం అయిపోయింది, ఇంత టైం అయిపోయింది అయితే చెప్తే మిగిలిన వాళ్ళు నేను ఇప్పుడు టైం అయిపోయింది అని చెప్తే నేను అందరికీ కూడా నేను అది కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ టైం తప్పకుండా కాల్ చేసి పట్టు చీర గెలుచుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం, కీప్ కాలింగ్. నెక్స్ట్ కాల్ ఎవరు చూద్దాం, వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ హాయ్ అండి, మీ పేరు మాట్లాడుతున్నాను. ఏంటండి? మాట్లాడుతున్నాను. ఎవరండి? సీత, సీత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు సీత గారు. అవును అవునండి. గుంటూరు నుంచి చూస్తుంటారుగా, చాలా మంది కాల్ చూస్తుంటారుగా ప్రోగ్రామ్. అవును, చూస్తుంటాము. ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎప్పటి నుంచి చూస్తున్నారు సీత గారు? ఇవాళే చూస్తున్నాను. ఇవాళ సడన్ గా పెట్టేసరికల్లా చూసాను. ఓకే, ఇలా మారుస్తుంటే కనిపించిందా సీత గారు ప్రోగ్రామ్? ఓకేనండి, ఓకే. అయితే మరి మా ప్రోగ్రామ్ ఫార్మాట్ మీకు తెలియదు కదా, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే తెలుస్తుందిలేండి, చెప్తాను నేనైతే. ఓకేనండి. మరి ఏంటి ఈ రోజు వంట ఏం చేశారు సీత గారు? ఈ రోజు దోసకాయ పప్పు, వంకాయ పచ్చడి. దోసకాయ పప్పు, వంకాయ పచ్చడి చేశారు. బీరకాయ కూర. దోసకాయ పచ్చడి, వంకాయ కూర, దోసకాయ కూడా. వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, బీరకాయ కూర. ఓకేనండి, ఓకే. మరి ఏమిటండి, ఒక్కొక్కరికి ఇష్టమా? కామన్ గా అలానే ఉంటది కదా. అది పప్పు కూర పచ్చడి అలవాటు. ఓకే, మార్పుగా ఒకరోజు వంకాయ పచ్చడి, ఒకరోజు. ఓకేనా? అంటే రోటి పచ్చడి కన్ఫర్మ్ గా కావాలంటున్నారు. కంపల్సరీ ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటది కదా, అలా కూడా చేస్తుంటారు. అవును అవును. ఒక రోజు పచ్చడి, ఒక రోజు కూర, అట్లా. పప్పు పచ్చడి గాని కూర పచ్చడి గాని ఉండాలి. పచ్చడి అయితే కంపల్సరీ ఉండాలంటారు. ఓకేనండి. మరి హోమ్ మేకర్ కదండి మీరు? హోమ్ మేకర్నే. వంటలు అద్భుతంగా చేస్తారు అనుకుంటా అయితే. మామూలుగా పర్వాలేదు చేస్తాను. మరి మీ హస్బెండ్ ఎలా ఉన్నారండి? బానే ఉన్నారు. ఏం చేస్తుంటారు? తను పురోహితం, పూజ చేస్తారనమాట. నేను ఇంట్లోనే ఉంటా. మనవలు మనవరాళ్ళు. ఓ, అయితే మనవలు మనవరాళ్ళు అండి, అయితే పెద్దవారు అనమాట. పెద్దవారిని. ఓకేనండి. మరి ఎలా ఉన్నారు మనవలు మనవరాళ్ళు, ఏం చేస్తున్నారు? పెద్దమ్మాయికి 2 ఆడపిల్లలు, వాళ్ళు బీటెక్ అయిపోయింది. అంత పెద్ద మనవలు ఉన్నారా? కొంతమంది వాయిస్ మీరు కొద్దిగా పెద్దగా కనిపిస్తున్నారు కానీ మరి మనవలు బీటెక్ అలా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అయితే అనిపించట్లా. చాలా మంది మీరు అంటే ఈ రోజు నుంచే చూస్తున్నారు కదా, కొంతమంది కాల్ చేస్తూ ఉంటారండి, వాళ్ళు ఇలానే అనిపిస్తూ ఉంటారు. అంత పెద్దవాళ్ళు ఉన్నారంటే అనిపించదు అసలు. ఓకేనండి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు అంటే, ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మీతో సరదాగా కాసేపు మాట్లాడతామండి, ఎందుకంటే ఈ టైంలో ఫ్రీగా ఉంటారు కదా మీరు పొద్దు నుంచి పని చేసిన తర్వాత. సో అందుకని ఈ టైంలో మీతో కాసేపు మాట్లాడి సరదాగా కాసేపు ముచ్చటించుకుని ఆ తర్వాత మీరు ఏదైనా నాకు ఏదైనా సరదాగా ఏదైనా చెప్తే, నేను పాటో లేకపోతే పొడుపు కదో ఒక డైలాగో లేకపోతే ఏదైనా సామెతో చెప్పిన తర్వాత నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్ అంటే ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. అప్పుడు మెయిన్ క్వశ్చన్ పట్టు చిరిస్తా. ఓకేనండి, పాట పాడండి. నిగమాంతవన్నిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమాంతవన్నిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకటనారాయణ. దీపింతు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయ నోపత కదా నన్ను నొడవరకుతూ. పైపైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. పైపైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. నిగమాంతవన్నితమను. ఓకేనండి. బాగా పాడారు. అన్నమయ్య సినిమాలో పాటగా అండి ఇది? అవునవునవును. అవునండి, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి పాట. అవును 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 అవును, చాలా బాగుందండి, చాలా బాగుంది. మరి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. మరి బీఆర్కే చూస్తుంటారా అండి?
బీఆర్కే న్యూస్ చూస్తూ ఉంటారా? ఏదే చూడట్లేదండి, ఏదో పనిలో పడి ఇంకా ఏదో. చూడండి మరి బీఆర్కే న్యూస్ మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా చూస్తుండండి. చూస్తా, త్వరలో చూస్తా. అలాంటి క్వశ్చన్స్ తో కూడా వస్తాం, తప్పకుండా చూస్తుండండి. ఓకే చూస్తాలేండి, ఇప్పుడు చెప్పారు కదా చూస్తూ ఉంటా. చూడండి. మరి మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడగను? మీరు ఏది మరి మీ చేతి మీరు ఒక్కడే ఉంటే ఏముంటే అది అడగండి, మరి ఏం చేస్తాం. మనం ఇప్పటి వాళ్ళం అయితే మనకు చేత కాదు. ఈ అర్జును వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అంటే పాతకాలం శోభన్ బాబు లేకపోతే రామారావు వీళ్ళందరూ కట్టే పర్వాలేదు కానీ అంటే మరి ఇప్పటి వాళ్ళం అయితే మనకు చేత కాదు. అంటే తెలుసు అది కానీ అడగండి. అయితే కొంచెం మిమ్మల్ని చెప్పలేను. ఓకే అడగండి. అయితే మిమ్మల్ని పొడుపు కథ అడగన పోనీ, పొడుపు కథ అయితే ఓకేనా మీకు? ఏమో పొడుపు కదా. పోన్లేండి. మీరు మీ పురాణాల గురించి అడుగుతా అయితే మిమ్మల్ని. ఓకే పురాణాలు అయితే మీకు పట్టుంటుంది కాబట్టి పురాణాలు అడుగుతున్నా చూడండి క్వశ్చన్. చెప్పండి. 45 మీకు చెప్తున్నా అండి, 45 సెకండ్స్ టైం ఇస్తామండి, 45 సెకండ్లు. ఓకే సో ఆ 45 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ చేయాలి. స్క్రీన్ పైన మీకు టైం కనిపిస్తూ ఉంటుంది, టైమర్. నేను అడిగిన తర్వాత క్వశ్చన్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు, నేను కూడా మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా అండి? 45 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయాలి నేను అడిగిన క్వశ్చన్ కి. అడిగేస్తున్నా చూడండి. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను? శివుడు అండి. ఇంకా క్వశ్చన్ రాలేదు. ఏంటండి? శివుడు తన ధనస్సునండి, ఆయన యొక్క ధనస్సు ఉంటుంది కదా, ఏ మహారాజు వద్ద ఉంచారు ఆయన? అది ఆన్సర్ చెప్పండి. 31 సెకండ్లు అండి. శివుడు చెప్పండి. మహారాజు దగ్గర దశరథ మహారాజా. దశరథ మహారాజు కొంచెం ప్లీజ్ వరా. కాదండి, శివుడు తన ధనస్సుని ఏ మహారాజు వద్ద ఉంచారు అని అడుగుతున్నారండి. జనక మహారాజు కాదండి. కాదు. ఏ మహారాజమ్మా మీరు ఆన్సర్ చెప్పలేకపోయే టైం అయిపోయిందండి. నెక్స్ట్ టైం తప్పకుండా గెలుచుకోవాలి. మీరు పట్టుచీర కాల్ చేయండి, తప్పకుండా పట్టుచీర గెలుచుకుంటారు. మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్లయితే చూడండి, ఆల్రెడీ ఎవరైనా గెలుచుకోకపోతే థర్డ్ టైం ఫోర్త్ టైం చేసిన వాళ్ళు కూడా గెలుచుకుంటున్నారు. సో మీరు తప్పకుండా కాల్ చేయండి, మళ్ళీ మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, పట్టుచీర గెలుచుకోండి. కీప్ కాలింగ్ అండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అక్క. హాయ్ అండి, మీ పేరు? రమా అక్క. రమా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి. ఎలా ఉన్నారు రమా? బాగున్నాను అక్క. ఆల్రెడీ మాట్లాడానా మీతో? లేదక్క, ఇదే ఫస్ట్ కాల్. అయితే మిమ్మల్ని నువ్వు అనొచ్చా రమా? అనండి అక్క. రమా ఏంటి, ఏం చేస్తుంటావు రమా? నేను బీటెక్ చదువుకుంటున్నాను అక్క. బీటెక్ వాళ్ళు ఎక్కువగా ఫోన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు చూస్తున్నారా, ప్రోగ్రామ్ చూస్తున్నావా రమా? అప్పుడు చూస్తున్నాను, 2 వీక్స్ నుంచి చూస్తున్నాను. ఓకే, చూస్తుంటే అప్పుడైతే ఇందాక కాల్ చేసేది ఒక ఎవరు కుసుమ అనుకుంటా, బీటెక్. అవునక్క, కుసుమ. సో మరి ఏంటి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? నేను ఒక పాట పాడతాను అక్క. తప్పకుండా రమ్మా. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసినంత లోపే మౌన మేలనే. అంతే అక్క. బాగుంటుంది పాట. అనంతపురం సినిమా కదా, తమిళంలో వేరే తమిళ నుంచి వచ్చింది తెలుగులోకి ఇది. అవునా? తెలుగులో డబ్ అయింది సినిమా. స్వాతి, కలర్ స్వాతి కదా? కలర్ స్వాతి, అవునా? బాగుంటుంది పాట. సినిమా మొత్తానికి ఈ పాట చాలా బాగుంటుంది. అవునక్క, చాలా బాగుంటది. మరి ఏం తిన్నావు ఈరోజు రమా? మీ అమ్మగారు ఏం చేశారు? చారన్నం ప్లస్ పువ్వు కూర వండారక్క. పువ్వు పిక్కలు అంటే ఏంటి రమా? కాలీఫ్లవర్ పిక్కలు, బీన్స్ పిక్కలు. ఓకే, అవి కూడా సీజన్. మీరు చెప్పే వైట్ కలర్ లో ఉంటాయి కదా, కొంచెం బ్రాడ్ బీన్స్, అంటే పెద్ద పెద్దగా ఉంటాయి, బ్రాడ్ గా. అవును. సో రెండు కూడా సీజనల్ గా వచ్చాయి. నాకు అన్ని కూడా ఈ టైంలో వినిపించేవన్నీ కూడా చిక్కుడుకాయ, కాలీఫ్లవర్, క్యాబేజ్. ఫస్ట్ టైం మాత్రం ఈ బీన్స్ గురించి
నువ్వే చెప్పడం రమ. అవునక్క. ఓకే రమ, మరి మమ్మల్ని ఎంటర్టైన్ చేసావు కాబట్టి మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకేనక్క. ఎలాంటి క్వశ్చన్ అడుగును? స్టూడెంట్ కాబట్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగనా? సినిమాలు చూస్తావా మరి? చూస్తానక్క, కొంచెం కొంచెం. అయితే మరి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతా. సరేనక్క, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగండి. ఎలాంటి క్వశ్చన్ అడగను? కొంచెం ఈజీగా అడగండి అక్క. కొంచెం ఈజీగా అంటే సరే అడుగుతున్నా, చెప్పేస్తావని అనుకుంటున్నా. సరే అడుగుతా, ఈజీగా అడిగేస్తున్నాను. 45 సెకండ్స్ టైం కదా, తెలుసు కదా. ట్యూస్డే థర్స్డే కాకుండా ఇంకో టీతో స్టార్ట్ అయ్యి ఇంకో డేస్ ఒక 2 చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్యూస్డే థర్స్డే కాకుండా టీతో స్టార్ట్ అయ్యి ఇంకో 2 పేర్లు చెప్పాలి. డేస్. థర్స్డే ట్యూస్డే కాకుండా టీతో స్టార్ట్ అయ్యి ఇంకో 2 డేస్ చెప్పాలి. కాకుండా చెప్పు రమ్మా. ఏం చెప్తున్నావు కదా, నాకు చెప్పు. ఏంటి చెప్తే కంప్లీట్ చేస్తే నేను అవునో కాదు చెప్తా. 2 డేస్ అక్క. ఒకటి కాదు 2 చెప్పాలి. టుడే టుమారో. ఓ కంగ్రాచులేషన్స్. రమ్మ కంగ్రాచులేషన్స్, గెలిచేసుకున్న పట్టు చీర. త్వరలో పట్టు చీర దగ్గరికి వచ్చేస్తుంది. వెల్కమ్ రమా. మళ్ళీ కాల్ చేస్తూ ఉండు, పట్టు చీరలు గెలుచుకో. ఓకేనా? అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హాయ్, మీ పేరు, ఎలా ఉన్నారు? పేరు లక్ష్మి అండి. మీ పేరు లక్ష్మి అంటున్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు లక్ష్మి గారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. అవును. లక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఇంతకుముందు కాల్ చేశారా మీరు? లేదండి. లేదా ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి. ఓకే లక్ష్మి గారు, ఏంటి హైదరాబాద్ అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆరామ్ గారు అనుకుంటాండి. ఎక్కడి నుంచి అండి? ఆరామ్ గారు. మరామ్ గారు. ఓకేనండి, మరంగంజ్ అంటున్నారు. ఓకే, ఈ పేరు ఎక్కడ విన్నట్టుగా అనిపించట్లేదండి, అందుకే అడుగుతున్నా నేను 2-3 సార్లు. ఓకేనండి. ఓకే, మరి ఏం చేశారు ఈరోజు? వంట ఏం చేశారు? బెండకాయ అండి. బెండకాయ చేశారా? బెండకాయతో ఏం చేశారు? బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై చేశారు. మరి దాని కాంబినేషన్ ఏం చేశారు? రసం అండి. రసం చేశారా? ఓకే అండి, ఫ్రై అండ్ రసం కాంబినేషన్. ఓకేనండి. హోమ్ మేకర్ కదండి? అవునండి. ఓకేనండి. మరి ఖాళీ టైం దొరికితే మరి టీవీ చూస్తుంటారా? ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఒక 4th వీక్ ఇది. సో ఏం చేస్తుంటారు మామూలుగా? మామూలుగా అంటే చూస్తుంటాను, టీవీ చూస్తుంటాను. టీవీ సినిమాలు చూస్తారా, లేదంటే సీరియల్స్ చూస్తారా? సినిమాలు చూడండి, సినిమాలు ఎక్కువ చూడండి. మరి ఎలా అంటే మీకు పొద్దు నుంచి పని చేస్తారు కదా, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పని అగైన్ ఉంటుంది. మరి మధ్యలో కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు? అదే టీవీ చూస్తుంటండి, న్యూస్. న్యూస్ చూస్తారా? మరి బీఆర్కే న్యూస్ చూస్తున్నారా? చూస్తున్నారా? ఒక ఛానల్ లేదు, అన్ని చూస్తుంటాం. ఓకే, మరి బీఆర్కే న్యూస్ లో ఏం చూస్తున్నారు? ఇది ఇప్పుడే చూసాండి, బీఆర్కే న్యూస్ రీసెంట్ గా. సరే ట్రై చేద్దామని చేసండి. ఓకేనండి, చూస్తూ ఉండండి, బీఆర్కే న్యూస్ చూస్తూ ఉండండి. చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. బీఆర్కే న్యూస్ అంటే బేసికల్ గా న్యూస్ ఛానల్. మీకు లైవ్ అప్డేట్స్ కావాలన్నా, బ్రేకింగ్ న్యూస్ కావాలన్నా అన్నీ వస్తూ ఉంటాయి, డే టు డే అప్డేట్స్ తెలుసుకోవాలంటే. బట్ మీకు ఏమైనా డిబేట్స్ కావాలన్నా కానీ చూడొచ్చండి మీరు. మార్నింగ్ వస్తాయి, ఈవినింగ్ కూడా వస్తుంది డిబేట్. రకరకాల ప్రోగ్రామ్స్ వస్తాయి అన్ని కూడా. సో మీరు చూడండి, త్వరలో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాం. ఏంటండి? అదే న్యూస్ ఎక్కువ చూస్తుంటాం, అన్ని ఛానల్స్. చూడండి, బీఆర్కే న్యూస్ లో కూడా చూస్తుండండి, తప్పకుండా చూడండి. అలాంటి క్వశ్చన్స్ తో వస్తాను త్వరలో. ఓకేనా అండి? ఓకేనా? ఓకేనండి. మరి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా? అవునండి, అంటే రీసెంట్ గా అండి. రీసెంట్ గా అదేనండి. తెలుసుగా మీకు? ఈ ఫార్మాట్ తెలుసుగా? మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి తెలుసుగా? ఎంటర్టైన్ అండి. అదేనండి, పాటో లేకపోతే డైలాగో, ఒక టిప్పు. సరే అండి, చెప్పండి, ఏదైనా పర్ల, పొడుపు కదా అడిగినా పర్ల, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. పాట
పాడండి. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అది వేల శేషుల పడగల మాయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదే వెంకటాచలమఖిలోన్నతము. అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునుల కొను. అది చూడుడది నొక్కుడానంద మయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. బాగా పాడారండి, బాగా పాడారు. దేవుడి పాట వినిపిస్తుంటే బాగా అనిపిస్తోంది యాక్చువల్గా. థ్యాంక్ యూ అండి. అసలు ఏమి ప్రాక్టీస్ లేదండి. అయినా బాగా పాడారుగా మీరు. అంటే నాకు తెలియదు, ఇక్కడ ఐడియా లేదు, అది గుర్తొచ్చింది. ఓకేనండి, ఓకే. మరి మీరు ఒక పాట పాడి వినిపించారు, మంచి పాట. సో అందుకని మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతున్నా. ఓకేనా అండి? సినిమాలు చూస్తారా? మరి సినిమా క్వశ్చన్ అడుగునా? సినిమాలు లేవండి, సినిమాలు ఎక్కువ చూడను. పోనైతే నేను ఒక పుణ్యక్షేత్రానికి అంటే సంబంధించి అడుగుతా మిమ్మల్ని. అంటే పుణ్యక్షేత్రం ఇన్ ది సెన్స్, మీరు నాకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక పాట వినిపించారు కదా, నేను శివుడికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతా, శివలింగానికి సంబంధించి అడిగేస్తున్నా. చూడండి. హలో, వింటున్నారా? అడుగుతున్నా చూడండి. ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన శివలింగం ఎక్కడుందండి? ప్రాచీన శివలింగం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 45 సెకండ్స్ అండి, టైమర్ స్టార్ట్ అయ్యింది. చూడండి స్క్రీన్ పైన క్వశ్చన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన శివలింగం ఉందండి ఒక చోట. ఎక్కడ ఉంది అది? ప్రాచీన శివలింగం చాలా ప్రాచీనమైంది, చాలా పాతదన్నమాట. అంటే పురాతనమైన ప్రాచీన అంటే బాగుంటుంది, అందుకే ప్రాచీనమైన శివలింగం అండి. ఎప్పటి నుంచి? శ్రీశైలం. అది మనకి కాదండి, కాదు. శ్రీశైలం కాదండి. నేను మీకు ఒక క్లూ ఇస్తున్నా, తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లాలో? తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లా ఆలోచించండి, నేను జిల్లా పేరు కూడా చెప్పేశాను మీకు. శ్రీకాళహస్తి అండి. లేదండి, లేదు, ప్రాచీనమైంది అంటున్నా నేను. శ్రీకాళహస్తి కూడా కాదండి. టైం అయిపోయింది. మీకు వీలుంటే చివరిలో చెప్తా దీనికి ఆన్సర్. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. చూస్తున్నారుగా, ఒకసారి గెలుచుకోపోయినా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు గెలుచుకుంటున్నారు. సో డిసప్పాయింట్ అవ్వకుండా ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేయండి. మీరు పట్టుచీర గెలుచుకోవాలి. సో నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేసిద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. వెల్కమ్ మేడం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. మీ పేరేమిటి? నా పేరు దివ్య మేడం, గన్నవరం నుంచి. దివ్య గారు అన్నవరం నుంచి? గన్నవరం ఎక్కడండి? విజయవాడ లేకపోతే ఇటు ఈస్ట్ లో ఉందా? గన్నవరమే మేడం. ఏంటండి? గన్నవరం అదేనండి. ఎక్కడ గన్నవరం అంటే? విజయవాడ, గుంటూరు అటు సైడ్ ఉంటుంది కదా మీరు అనేది? మేడం, విజయవాడ. ఓకే, గన్నవరం ఎయిర్పోర్ట్. ఎస్ మేడం. ఓకేనండి, ఓకే. మరి ఏంటి స్పెషల్ ఏంటి మీ ఊర్లో ఎయిర్పోర్ట్ కాకుండా? హలో, ఎయిర్పోర్ట్ కాకుండా స్పెషల్ ఏమిటి? ఇంకేముంది మేడం, ఎయిర్పోర్ట్. ఓకేలేండి, ఓకే. అయితే ఏం తిన్నారు ఈరోజు చెప్పండి. మేడం, ఈరోజు ఏం చేశారు మీరు? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. అవునా? ఓకే. అంటే నేను ఎలా అనుకున్నా అంటే మీ వాయిస్ విని చిన్నగా ఉంటే మీ మదర్ ఏం చేశారు వంట అని అడగబోయి అడిగా, అందుకే మొదటి క్వశ్చన్ డౌట్ వచ్చి మళ్ళీ. 2 పాపలు మేడం. యాక్చువల్లీ ఈ రోజు మా పెద్ద పాపకి పుట్టినరోజు. అవునా? మీ పెద్ద పాప పేరేంటండి? భవ్యశ్రీ మేడం. ఏంటండి? భవ్యశ్రీకి హాయ్ చెప్పండి, విశేష చెప్పండి. నాకు పేరు సరిగ్గా అర్థం కాల. భవ్యశ్రీ. ఏం శ్రీ అన్నారు? బంగ్లా అర్థం కావట్లేదు నాకు పేరు. భవ్యశ్రీ. ఓకేనండి, భవ్యశ్రీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. ఓకేనండి. ఏం చేశారు ఈరోజు? స్పెషల్స్ ఏం చేశారు మరి? సేమియా మేడం. సేమియా చేశారు. ఏం చేశారు? సేమియా ఏం చేశారు? ఇంకా ఏం చేశారు? చికెన్ మేడం. చికెన్, కొబ్బరి అన్నం వండాను. ఓకే, సేమియా చేశారు. స్వీట్ చికెన్ తో కర్రీ ఆర్ ఫ్రై చేశారా అండి?
ఎస్ మేడం. ఓకే. అండ్ కొబ్బరి అన్నం చేశారు. ఎస్ మేడం. ఓకేనండి. ఓకే. అన్ని కవర్ చేసేసారనమాట. మా హస్బెండ్ హాయ్ చెప్పండి మేడం. మా చిన్న పాప కూడా హాయ్ చెప్పండి. అందరికీ అండి తప్పకుండా హాయ్ అండి. ఓకే. ఓకేనండి. మీకోసం పాట పాడతాను మేడం. తప్పకుండా పాడండి. చూస్తున్నారా ప్రోగ్రామ్? అవును మేడం. ఎప్పటి నుంచి చూస్తున్నారు? 2 రోజులు మరి ట్రై చేస్తున్నాను కానీ కలవట్లేదు. అవునా అండి? ఎప్పటి నుంచి చూస్తున్నారు అసలు? 2 రోజుల నుంచా? మేడం ఈ కానూరులో భూకంపం వచ్చినట్టు వచ్చిందన్న దాని నుంచి వార్తలు చూస్తున్నాను మేడం. ఏంటండి? ఇక్కడ విజయవాడ దగ్గరలో ఎక్కడో కొద్దిగా భూకంపం లాగా వచ్చింది అని అన్నారు అవునండి. కదండి. అవును అవును. ఇక దాని గురించి వార్తలు చూస్తున్నాం ఒక 4 days నుంచి 3 days నుంచి. అవునండి. అవును. ఇక ఆ చూస్తూ మీ లైవ్ ప్రోగ్రామ్ రోజు చూస్తున్నాను నిన్న మొన్న. ఓకే. ఓకే. ఆ లైవ్ వెబ్ డెస్క్ కోసం మీరు ట్రై చేస్తున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు చూశారు. ఎస్ మేడం. ఓకేనండి. అదే వచ్చిందండి మనకి ఏపీ అండ్ తెలంగాణ కొన్ని ప్లేసెస్లో భూకంపం ఏం వచ్చింది. మేడం? అండ్ హలో హలో మేడం చెప్పండి. అంటే ఏపీలోను తెలంగాణలోను కొన్ని ప్లేసెస్లో పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లో వచ్చింది భూకంపం. కాకపోతే దాని తీవ్రత ఎక్కువ లేదు. లోపల కంటే రావడం వల్ల పైకి వచ్చేసరికి దాని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించలేదు. అవును మేడం. విజయవాడ అవటం వల్ల దగ్గరే నాకు కొద్దిగా మాకు దగ్గరే కదా అని నేను కొద్దిగా నేను చూసాను అసలు ఏమవుతుంది ఏంటని. కృష్ణాలో వచ్చిందండి. వచ్చింది. కానూరు అంటే ఇక్కడేగా మేడం, విజయవాడే కదా. పర్టికులర్గా మనకి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వచ్చింది మనకి. ఎస్ మేడం. ఓకేనండి. ఓకే. మరి ఏంటి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? మీకోసం నేను ఒక పాట పాడతాను. పాడండి తప్పకుండా. ఉన్నట్టుండి నా నీడ నన్ను విడిపోయింది, నా కంటి చూపు దరి చేరని దూరం వెళ్ళిపోయింది. నీ చేసిన తప్పేమి ప్రేమ, నిన్ను నేను నమ్మడమా, నా చావు చివరి చూపుకైనా ఒక్కసారి మర్చిపోవా, వెళ్ళిపోకే నన్నిలా వదిలి, తట్టుకోలేనే బాధ మిగిలే నా గుండె పగిలి, ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా, గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా, మాయమైన చందమామ నీలా ఒంటరైన చుక్కలన్నీ నాలా, ఎంతలా పెంచుకున్నానే ఆశ దరికి చేరిపోయే నా తుది శ్వాస. అయిపోయింది. బాగా పాడారు. మరి బాగా పాడారు కాబట్టి మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా అండి. అసలు జస్ట్ అంటే ఇది మెయిన్ క్వశ్చన్ కాదు, జస్ట్ సరదా క్వశ్చన్ అడగమంటారా? అడగండి. సీనియర్ కి జూనియర్ కి ఏంటి డిఫరెన్స్ అండి? డిఫరెన్స్ ఏంటి? సీనియర్ కి జూనియర్ కి డిఫరెన్స్ ఏంటి? ఒక సంవత్సరం హై సీనియర్. కాదు ఒక సంవత్సరం అలా అది కాదండి. మీరు లాజికల్ గా చెప్తున్నా, నేను ఫన్నీగా అడుగుతున్నా. సీనియర్ జూనియర్ ఎక్స్పెక్ట్స్ చెప్పండి ఏమిటి? ఎక్స్పెక్ట్స్ మేడం లోగా ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉన్నారు జూనియర్స్. కాదండి. అయ్యో జస్ట్ అయితే నేను మళ్ళీ ఇంకొకసారి ఆలోచించండి, దీనికి ఆలోచించండి. నెక్స్ట్ టైం మీరు కానీ ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో చూస్తాను నేను, వేరే కాలర్స్. ఓకేనా అంటే మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే మేడం. 45 seconds టైం లిమిట్ తెలుసుగా, అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ నేను అడిగిన తర్వాత. ఓకేనా అండి? అడిగేస్తున్న క్వశ్చన్ సినిమాల గురించి అడగండి మేడం. సినిమా గురించి అడగమంటారు? ఎస్ మేడం. కొద్దిగా పాతగా అడగండి, కొత్త వాటిని నేను ఇంకా ఇది అవ్వలేదు. అయితే ఒక క్వశ్చన్ అడుగుతా అండి మిమ్మల్ని. చెప్పండి మేడం. సరే అడుగుతున్నా చూడండి, ఒక క్వశ్చన్ అడుగుతున్నా. పొడుపు కథ అడుగురా మిమ్మల్ని. పొడుపు కథ చెప్పలేనే మేడం. సరే అయితే మీరు అడిగినట్టు సినిమా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. సినిమా క్వశ్చన్ అడగను మేడం. అడుగుతున్నా చూడండి. ఓకేనండి. చిరుగాలి వీచినే చిగురాస రేపెనే, ఈ పాట దేనిలోదండి? హలో
ఓకేనండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. నెక్స్ట్ టైం తప్పకుండా మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్లో నుంచి మాట్లాడండి, లేకపోతే చివరికి వచ్చిన తర్వాత కట్ అయిపోయింది మీ కాల్. తప్పకుండా మళ్ళీ కాల్ చేయండి, ట్రై చేయండి. ఈసారి కొంచెం సిగ్నల్ అది చూసుకుని కాల్ చేయండి. తప్పకుండా ఈసారి పట్టుచీర గెలుచుకోవాలి మీరు. సో ఇది అండి ఈరోజు ప్రోగ్రామ్. నెక్స్ట్ మళ్ళీ మనం సోమవారం కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. నమస్తే.